హజరత్ అలీ రజియల్లాహు అన్హు గారు ఈ విధంగా చెప్తున్నారు, నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తూ ఉంటే విన్నాను. అల్లా యొక్క దాసుడు మిస్వాక్ చేసి నమాజ్ కోసం నిల్చుంటాడో అతని వెనుకాల దైవదూత కూడా నిల్చోవటం జరుగుతుంది. అతను చదివే నమాజును చాలా ఏకాగ్రతగా దైవదూత వింటారు. ఇంకా అతనికి చాలా దగ్గరగా వచ్చి దైవదూత నిల్చోవడం జరుగుతుంది. ఆ నమాజ్ చదివే వ్యక్తి యొక్క మోముపై అతని యొక్క మోమును ఉంచడం జరుగుతుంది. ఆ నమాజీ వ్యక్తి నుండి వెలువడే ప్రతి ఆయత్ దైవదూత యొక్క కడుపులోనికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా నమాజ్ చేసే వ్యక్తి దైవదూతలకు దగ్గరగా ఉంటాడు. అందువలన ప్రతి ఒక్కరూ నమాజ్ చదవటానికి, అలాగే ఖురాన్ యొక్క ఆయత్లను చదవటానికి మీ యొక్క దేహాలను అలాగే మీ యొక్క నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రవక్త గారు ఏం చెప్తున్నారంటే, మీరు మిస్వాక్ చేసి 2 రకాతుల నమాజ్ చదివితే మిస్వాక్ చేయకుండా చదివే 70 రకాతుల నమాజు కంటే ఆ 2 రకాతుల నమాజ్ అనేది ఎంతో ఉన్నతమైనది అని చెప్పారు. సున్నత్లలో ఒకటి మిస్వాక్.